ఓకే సార్. బల్సాని కిరణ్ కుమార్ గారి నాయకత్వం, బల్సాని కిరణ్ కుమార్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. అవునా కదా? గట్టిగా చెప్పట్లేదు. ఇంత భుజం మీద నడిపించుకున్నప్పుడు ఆయన అంటే ఒక పార్టీని ఒక మండల స్థాయిలో అంటే ఒక కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ మండల స్థాయిలో కానీ ఏదైనా సరే ఒక ఖర్చుతో కూడినటువంటి విషయమే. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ ఏది చేయాలన్నా కానీ ఏ కష్టం వచ్చినా కానీ నిలబడాలా కానీ వచ్చిన వాడికి కాదనుకుంటా ఉన్నంత దానిలో ఎంతో కొంత సహాయం చేయాలన్నా కానీ పాపం బీరా గారు ఈ విషయంలో నాకు తెలిసినంత వరకు నేను వచ్చి ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ గమనించిన దానిలో బీరా గారు ఏ విషయంలో వెనకంచి వేయలేదని కూడా నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అలాంటి వ్యక్తికి అంటే మనం మనిషిని చూడాలా, మనిషి పార్టీ కోసం ఎంత డెడికేటెడ్గా ఉన్నారా, పార్టీ కోసం ఎప్పుడు కూడా పార్టీ గురించి ఉన్నారా తప్ప స్వలాభాల కోసం అయితే లేదని నేను గట్టిగా అంటున్నాను. అలాంటి సెల్ఫిష్గా లేకుండా స్వలాభం ఆశించుకోకుండా కాసిం బీరా గారు ఇంత కష్టపడి ఈ మండలాన్ని వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. అలా కష్టపడుతున్న ఆయనకి నేను మరి ముఖ్యం మీ అందరికీ కూడా ఈ పెద్దనందిపాలెం మండలం కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడాను మళ్ళీ నిర్ణయించుకునేది ఏంటంటే మీరందరూ ఆయనకి ఇంకా బలంగా తయారవ్వాలా. ఇంకొంచెం ఎవరైతే వర్గాలుగా ఎన్ని ఉన్నాయని అనుకుంటున్నామో అవి కూడా లేకోకుండా ఒకటే ఒక యూనిటీగా వచ్చి ఈయన యొక్క నాయకత్వాన్ని బలపరచాలని ఇంకా కిందకంటే పెదనందిపాడులో ఎట్టి పరిస్థితుల్లో మన మెజారిటీ దిశగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే మీరందరూ కూడా ఆయనకి సహకరిస్తారని బీరా గారు కూడా నాకు ఈ యొక్క పెదనందిపాడు మెజారిటీ అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఏంటన్నది కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం ఇచ్చారు, ఏమనేది అన్నది కొంచెం అందరూ కూడాను కష్టపడదాం. ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంది. ఎలాగో 14 నెలలు అయిపోయింది, అనుకోకుండా 14 నెలలు అయింది. ఇంకా జనంలో కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనమే చేయనక్కర్లా, వాళ్ళే కొన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, వ్యతిరేకత వస్తుంది. మనం కూడా కొంచెం కష్టపడి ఇంకొంచెం 3.5 సంవత్సరాలు ఉంది, ఎక్కువ లేదు. ఎలాగోలా గట్టిగా కష్టపడి మనం జగన్ గారిని గెలిపించుకునేదానికి మన దిశగా మనం ప్రయత్నించాలని కోరుకుంటూ అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్తాం. బీరా గారు నేను వచ్చిన దగ్గర నుంచి పార్టీని పెదనందిపాడులో గట్టిపోతాను సర్పంచ్ ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నాయకులందరికీ కూడా పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బాగా లేట్ అయింది, బట్ వర్షం పడటం వల్ల జనం కూడా చాలా మంది రాలా. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి యాక్చువల్ 3 నుంచి ప్లాన్ చేశాం. వర్షాకాలం మీద కూడా ప్రతిపాడులో కూడా అనౌన్స్ చేశాం, కానీ అది కూడా వర్షాకాలం ఆగిపోయింది. బట్ ఈరోజు బీరా గారు ధైర్యం చేసి దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ వర్షం కారణంగా ఇంతమంది వచ్చినందుకు పేరున అందరికీ కూడా మళ్ళీ మరొకసారి మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటే ఎంత వర్షం పడుతున్నా ఎంతో ఇంట్రెస్ట్ ఉంది, పార్టీ పట్ల ఎంతో అభిమానం ఉంటేనే మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఏదో వ్యక్తి పట్ల అభిమానము, ఏదైనా కెళ్ళ పట్ల అభిమానం, కాశీకర పట్ల అభిమానం అయితే కాదు అని నేను గట్టిగా నమ్ముతున్నా. ఇది 200% జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మనం వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. రానువారు నాయకులని అయితే కాదు, వాళ్ళు కూడా కొంచెం వర్షం వల్ల కొంచెం రాలేకపోయి ఉండొచ్చు. జగన్నయ్యా మీకు వందనమయ్యా, పేదల పాలిటి పెన్నిదివయ్యా, రైతుల పాలిటి ఆశజ్యోతివి, మహిళల పాలిటి కల్పతరువయ్యా. వందనమయ్యా మీకు వందనమయ్యా, జగన్నయ్యా మీకు వందనమయ్యా. యువతకు మీరు స్ఫూర్తినిస్తే భవితకు మార్గం చూపితిరయ్యా, యువతకు మీరు స్ఫూర్తినిచ్చి భవితకు మార్గం చూపితివయ్యా. బడుగు జీవుల కంటి వెలుగువయ్యా, వందనమయ్యా మీకు వందనమయ్యా, జగన్నయ్యా మీకు వందనమయ్యా. ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి విచ్చేసిన మన పత్తిపాడు ఇన్ఛార్జ్ అయిన బల్సాని కిరణ్ గారికి, అలాగే ఎంపీపీ గారికి,
అలాగే మన దాసరి పద్మారావు గారి సర్పంచ్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, మన వైస్ సర్పంచ్లైన సంజయ్ రావు గారికి, శ్రీకాంత్ గారికి, అలానే మన సొసైటీ చైర్మన్ అయిన మాజీ చైర్మన్ అయిన నాగయ్య గారికి, అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలకి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లైన, ఎంపీటీసీలైన, కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలండి. మనము ఈ ప్రోగ్రాం పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఫస్ట్ నియోజకవర్గ స్థాయిలో జరిపారు సార్. అలాగే ఇప్పుడు 5 మండలాల్లో ప్రతి మండలం విజిట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జరిగిన గతంలో ఆయన మేనిఫెస్టో ఏదైతే ఇచ్చి హామీలు చెప్పి ఆయన అడగోలుతనంగా హామీలు తీర్చకుండా అధికారంలోకి వచ్చి ఈ రోజు వాటిని అమలు చేయకుండా ఆయన ఏదో నేను అది సృష్టిస్తాను ఇది సృష్టిస్తాను ఏదో మార్గాలు ఉంది చెప్పండి, ఎవరన్నా సంపద సృష్టిస్తూ ఎలా అనేది ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి అనే క్వశ్చన్లు ఆయన చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా మన పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే మన బలసాని కిరణ్ గారి ఆదేశాల మేరకు మనం మండలంలో పెట్టుకున్న ప్రోగ్రాం అవ్వగానే ప్రతి గ్రామంలో ఎంపీటీసీలైనా, సర్పంచులైనా, గ్రామ నాయకులైనా అందరూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి మనకి ఆయన ఏమి హామీలు ఇచ్చాడు, ఏమి హామీలు అమలు జరిగినాయి, గతంలో మన గవర్నమెంట్ లో ఇచ్చే పథకాలు ఎట్లా ఉన్నాయి, ఏళ్ళ గవర్నమెంట్ లో ఏం పథకాలు ఇస్తున్నారు, ఇది కరెక్ట్ గా ఉందా అది కరెక్ట్ గా ఉందా అనేది ఒకసారి వాళ్ళ అంతరాత్మకి పరిశీలించుకోమని చెప్పి మన కార్యకర్తలకి మిగతా